ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980. దీర్ఘకాలిక ప్రభుత్వ సేవ చేసిన ఉద్యోగి అతని కుటుంబ సంక్షేమం పట్ల ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఉద్యోగి రిటైర్మెంట్ లేదా తదితర కారణాల వలన ఉద్యోగ విరమణ పొందినప్పుడు ఒక ఉద్యోగి జీవించి ఉన్నంత వరకు తదుపరి భార్య లేదా భర్తకు తదుపరి వారి కుటుంబ సభ్యులకు చెల్లించేటువంటి జీవన భత్యమే పెన్షన్. నవంబర్ 1, 1956న సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించకముందు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంత ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, పాత హైదరాబాద్ రాష్ట్ర ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సర్వీస్ అనంతర సౌకర్యాలు ఒకే విధంగా ఉండేవి కావు. ఆంధ్ర ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు 1925 నుండి సివిల్ సర్వీస్ రెగ్యులేషన్స్ ద్వారా పెన్షన్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిజాం ఉద్యోగులకు హైదరాబాద్ రాష్ట్ర సివిల్ సర్వీస్ రెగ్యులేషన్స్లో పాత పెన్షన్ రూల్స్ 1951 వరకు అమలయ్యాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఏపీ లిబరలైజ్డ్ పెన్షన్ రూల్స్ 1/4/1961 నుండి అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారానే డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ మొదటిసారిగా కల్పించడం జరిగింది. ఉద్యోగి భార్య లేదా భర్తకు జీవితాంతం కుటుంబ పెన్షన్ చెల్లింపు సౌకర్యం కుటుంబ పెన్షన్ రూల్స్ ద్వారా 1/1/1964 నుండి అమల్లోకి రావటం జరిగింది. ప్రభుత్వేతర ఉపాధ్యాయులకు లిబరలైజ్డ్ పెన్షన్ రూల్స్కు బదులుగా ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ అనే పేరుతో కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ కమ్ పెన్షన్ కమ్ గ్రాట్యుటీ రూల్స్ 1/1/1961 నుండి అమలవుతూ ఉండేవి. అనేక సంవత్సరాల ఆందోళన ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులకు 1961 నుండి అమలవుతున్న లిబరలైజ్డ్ పెన్షన్ రూల్స్ను ప్రభుత్వేతర ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి వివిధ జీవోల ద్వారా 1/4/1973 నుంచి వర్తింపు చేశారు. 1978 వేతన సవరణ సంఘం సిఫార్సు మేరకు పెన్షన్, గ్రాట్యుటీ, కుటుంబ పెన్షన్ సంబంధించిన సమగ్ర నియమావళిని ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 పేరుతో రూపొందించి 1/4/1978 నుండి అమలు చేస్తున్నారు. ఇది సంక్షిప్తంగా పెన్షన్ చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లో పేర్కొన్న వివిధ రకాల సర్వీస్ పెన్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. సూపర్ యాన్యుయేషన్ పెన్షన్. రూల్ నంబర్ 33 ప్రకారము నిర్ణీత ఉద్యోగ విరమణ వయస్సు పూర్తయి రిటైర్ అయ్యే వారికి ఇచ్చేటువంటి పెన్షన్. 2. రిటైరింగ్ పెన్షన్. రూల్ నంబర్ 34 ప్రకారము 20 సంవత్సరాల అర్హదాయక సర్వీస్ పూర్తి చేసి వాలంటరీగా రిటైర్ అయ్యే వారికి ఇచ్చే పెన్షన్. 3. ఇన్వాలిడ్ పెన్షన్. రూల్ నంబర్ 37 ప్రకారము అనారోగ్య కారణంగా ప్రభుత్వ సర్వీసుకు శాశ్వతంగా అశక్తుడు
అని వైద్య ధృవీకరణపై రిటైర్ అయ్యే వారికి ఇచ్చేటువంటి పెన్షన్. 4 కాంపెన్సేషన్ పెన్షన్. రూల్ నెంబర్ 38 ప్రకారము ఉద్యోగి పోస్టు లేక శాఖ రద్దు చేయబడినప్పుడు తగిన ప్రత్యామ్నాయ నియామకము లేకపోయినట్లయితే ఇచ్చేటువంటి పెన్షన్. 5 కంపల్సరీ రిటైర్మెంట్ పెన్షన్. రూల్ నెంబర్ 39 ప్రకారము శిక్షగా నిర్బంధ రిటైర్మెంట్ చేయబడిన ఉద్యోగికి ఇచ్చే పెన్షన్. 6 కంపాషనేట్ అలవెన్స్. రూల్ నెంబర్ 40 ప్రకారము ఉద్యోగం నుంచి డిస్మిస్ లేదా తొలగించబడినప్పుడు కారుణ్యంతో మంజూరు చేసేటువంటి అలవెన్స్. ఇప్పుడు పెన్షన్ లెక్కించడానికి అవసరమయ్యేటువంటి క్వాలిఫైయింగ్ సర్వీస్ గురించి తెలుసుకుందాం. రూల్ నెంబర్ 13 ప్రకారము మొదట పెన్షనబుల్ పోస్టులో చేరిన తేదీ నుంచి అర్హదాయక సర్వీసు ప్రారంభం అవుతుంది. మొదటి జాయినింగ్ తేదీ నుండి సూపరాన్యుయేషన్ తేదీ అంటే రిటైర్మెంట్ తేదీ వరకు ఉన్న కంటిన్యూయస్ సర్వీస్ మొత్తం క్వాలిఫైయింగ్ సర్వీస్గా పరిగణించబడుతుంది. రూల్ నెంబర్ 21 ప్రకారము జీతభత్యాలకు అర్హత గల అన్ని రకాల సెలవు కాలము వైద్య ధ్రువపత్రముపై మంజూరైన జీత నష్టపు సెలవు కాలము మొత్తం, ఉన్నత విద్య లేదా ఇతర కారణాలపై మంజూరైన జీత నష్టపు సెలవు సర్వీసు మొత్తంలో 36 నెలల వరకు క్వాలిఫైయింగ్ సర్వీసుగా పరిగణించడం జరుగుతుంది. రూల్ నెంబర్ 23 ప్రకారము నిర్దోషిగా నిర్ణయించబడితే సస్పెన్షన్ కాలం మొత్తం, రూల్ నెంబర్ 26 ప్రకారము వేరొక ఉద్యోగంలో చేరుటకు తగిన ముందస్తు అనుమతితో రాజీనామా చేస్తే ఆ రాజీనామాకు పూర్వపు సర్వీసు క్వాలిఫైయింగ్ సర్వీసుగా పరిగణించటం కూడా జరుగుతుంది. రూల్ నెంబర్ 28 ప్రకారము 2 లేక 2 కంటే ఎక్కువ దఫాల ప్రభుత్వ సర్వీసుల మధ్య ఉన్న అంతరాయాన్ని ఆటోమేటిక్గా కండోన్ చేయబడినట్లు పరిగణించడం జరుగుతుంది. ఇలా మొదటి నియామకం తేదీ నుంచి రిటైర్మెంట్ తదితర కారణాల వల్ల సర్వీసు ముగిసిన తేదీ వరకు గల మొత్తం కాలాన్ని పూర్తి క్యాలెండర్ సంవత్సరాలు నెలలతో లెక్కిస్తారు. మొత్తం సర్వీసు నుండి ఏదైనా నాన్ క్వాలిఫైయింగ్ కాలము ఉంటే మినహాయిస్తారు. రూల్ నెంబర్ 29 ప్రకారము సర్వీసు 33 సంవత్సరాలకు తగ్గితే వెయిటేజ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. GOMS నెంబర్ 100 ఫైనాన్స్ డేటెడ్ 6/4/2010 ప్రకారము 5 సంవత్సరాలు వెయిటేజ్ ప్రస్తుతం ఇవ్వటం జరుగుతున్నది. అయితే నికర క్వాలిఫైయింగ్ సర్వీస్ మరియు వెయిటేజ్ కలిపి గరిష్టంగా 33 సంవత్సరాలకు మించకూడదు. వెయిటేజ్ కలిపిన తర్వాత ఉన్న మొత్తం క్వాలిఫైయింగ్ సర్వీస్ను పూర్తి అయిన అర్ధ సంవత్సర సర్వీస్ యూనిట్స్లోకి మార్చడం జరుగుతుంది. రూల్ నెంబర్ 45 ప్రకారము అర్ధ సంవత్సర సర్వీస్ యూనిట్లుగా మార్చగా మిగిలిన సర్వీసు 3 నెలలకు మించి ఉన్నప్పుడు దానిని కూడా అర్ధ సంవత్సర యూనిట్గా పరిగణిస్తారు. పెన్షన్కు లెక్కించే
జీతభత్యాలు. రూల్ నెంబర్ 31 ప్రకారము 28/6/1980 వరకు రిటైర్ అయిన వారికి బేసిక్ పేతో పాటు పర్సనల్ పే, స్పెషల్ పే కూడా పెన్షన్ సౌకర్యాల నిర్ణయానికి పరిగణించేవారు. రూల్ నెంబర్ 32 ప్రకారము 27/10/1998 వరకు చివరి 10 నెలల సగటు బేసిక్పై పెన్షన్ నిర్ణయించబడేది. అయితే ప్రస్తుతం అంటే 25/5/1998 నుండి GOMS నెంబర్ 87 డేటెడ్ 25/5/1998 ప్రకారము రిటైర్ అయిన చివరి నెల బేసిక్ పేపై పెన్షన్ నిర్ణయించటం జరుగుతున్నది. GOMS నెంబర్ 235 ఫైనాన్స్ డేటెడ్ 27/10/1998 ప్రకారము రిటైర్మెంట్ తేదీకి మరుసటి రోజు ఇంక్రిమెంట్ తేదీ ఉంటే అట్టి ఇంక్రిమెంట్ను పెన్షన్కు పరిగణలోకి తీసుకుంటారు. ఇక పెన్షన్ సూత్రం రూల్ నెంబర్ 45 ప్రకారము పెన్షన్ను అర్ధ సంవత్సర యూనిట్లు బై 66 ఇంటూ 1/2 ఇంటూ చివరి నెల వేతనము అనే సూత్రంపై నిర్ణయిస్తారు. చివరి నెల వేతనము కేవలం బేసిక్ పేగా మాత్రమే పరిగణిస్తారు. 10 సంవత్సరాలు ఆ పై సర్వీసుకు మాత్రమే పెన్షన్ చెల్లించడం జరుగుతుంది. రిటైర్మెంట్ గ్రాట్యుటీ రూల్ నెంబర్ 46 ప్రకారము కనీసం 5 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసి రిటైర్ అయిన ఉద్యోగికి GOMS నెంబర్ 6 ఫైనాన్స్ డేటెడ్ 11/1/2016 ప్రకారము చివరి నెల వేతనము ప్లస్ DA ఇంటూ అర్ధ సంవత్సరముల సర్వీస్ యూనిట్లు ఇంటూ 1/4 అనే సూత్రం ప్రకారము గ్రాట్యుటీ చెల్లించడం జరుగుతుంది. అంటే చివరి నెల వేతనము ప్లస్ DA కలిపి 16.5 రెట్లు గరిష్ట పరిమితితో 12 లక్షల రూపాయలు మించకుండా గ్రాట్యుటీ ప్రస్తుతము చెల్లించడం జరుగుతున్నది. సర్వీస్ గ్రాట్యుటీ 10 సంవత్సరాల లోపు సర్వీసు ఉంటే పెన్షన్ బదులు ఏడాది సర్వీసుకు 1 నెల వేతనం చొప్పున సర్వీస్ గ్రాట్యుటీ చెల్లించడం జరుగుతుంది. డెత్ గ్రాట్యుటీ 1 సంవత్సరం లోపు సర్వీసుతో మరణిస్తే 3 సంవత్సరాలు సర్వీసు చేసినట్లుగా భావించి చివరి వేతనానికి 1.5 రెట్లు, 5 సంవత్సరాల లోపు సర్వీసుతో మరణిస్తే 9 సంవత్సరాలు సర్వీసు చేసినట్లుగా భావించి 4.5 రెట్లు, 5 సంవత్సరాలు పైబడి సర్వీసు ఉంటే 18 సంవత్సరాలు సర్వీసు చేసినట్లుగా భావించి 9 రెట్లు, 18 సంవత్సరాలకు మించి సర్వీసు ఉంటే ఇందాక చెప్పినటువంటి రిటైర్మెంట్ గ్రాట్యుటీ సూత్రం ప్రకారము డెత్ గ్రాట్యుటీ చెల్లించడం జరుగుతుంది. గ్రాట్యుటీ చెల్లింపు కొరకు కుటుంబ సభ్యులు మరియు నామినేషన్ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగి గ్రాట్యుటీ తీసుకొనకుండా మరణిస్తే అట్టి గ్రాట్యుటీ పొందుటకు అర్హులైన కుటుంబ సభ్యులు భార్య, భర్త, కుమారులు, అవివాహిత కుమార్తెలు
వితంతు కుమార్తెలు, తండ్రి, తల్లి, 18 సంవత్సరాల లోపు ఉన్న సోదరులు, అవివాహిత లేదా వితంతు అక్కచెల్లెళ్ళు, వివాహిత కుమార్తెలు, చనిపోయిన కుమారుని సంతానం. ఉద్యోగంలో చేరగానే వీరిలో ఒకరిని కానీ అంతకంటే ఎక్కువ మందిని కానీ పేర్కొంటూ నామినేషన్ ఇవ్వాలి. నామినేషన్ లేకపోతే భార్య లేదా భర్త, కుమారులు, అవివాహిత కుమార్తెలకు సమాన వాటాల్లో చెల్లించడం జరుగుతుంది. ఫ్యామిలీ పెన్షన్ రూల్ నెంబర్ 50 ప్రకారము సర్వీస్లో లేదా రిటైర్ అయిన తర్వాత మరణించిన ఉద్యోగి యొక్క కుటుంబ సభ్యులకు నెలవారీ చెల్లించే మొత్తాన్ని ఫ్యామిలీ పెన్షన్ అంటారు. ఇందులో మొదటిది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, అంటే కనీసంగా 7 సంవత్సరాల సర్వీసుతో ఉద్యోగి మరణించినప్పుడు అతని చివరి వేతనంలో 50% ఫ్యామిలీ పెన్షన్గా చెల్లించడం జరుగుతుంది. రిటైర్ అయిన తర్వాత మరణించినచో అతని చివరి వేతనంలో 50%ను అతని పెన్షన్కు మించకుండా ఫ్యామిలీ పెన్షన్గా చెల్లించడం జరుగుతుంది. ఉద్యోగి మరణించిన తేదీ నుండి 7 సంవత్సరాల వరకు అతను జీవించి ఉంటే 65 సంవత్సరాల వయస్సు పూర్తయ్యే తేదీ వరకు ఏది ముందైతే అంతవరకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లించడం జరుగుతుంది. ఆ తర్వాత నుండి చివరి వేతనంలో 30% చొప్పున ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు. ఇక రెండవది నార్మల్ ఫ్యామిలీ పెన్షన్, అంటే ఉద్యోగంలో చేరిన వెంటనే ఎట్టి కనీస సర్వీసు పరిమితి లేకుండా ఉద్యోగి సర్వీసులో మరణించినప్పుడు చివరి నెల వేతనంలో 30%ను నార్మల్ ఫ్యామిలీ పెన్షన్గా చెల్లిస్తారు. ఇక మూడవది స్పెషల్ ఫ్యామిలీ పెన్షన్, అంటే రిస్క్తో కూడిన అధికారిక విధులు నిర్వహిస్తుండగా విధులతో మరణించిన ఉద్యోగికి చివరి నెల వేతనాన్ని స్పెషల్ ఫ్యామిలీ పెన్షన్గా చెల్లిస్తారు. ఇప్పుడు ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపు ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపుకు నామినేషన్ అవసరం లేదు. ముందుగా భార్య లేదా భర్తకు జీవితాంతం లేదా పునర్వివాహం వరకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు. ఆ తర్వాత కుమారులకు 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు, అటు తర్వాత కుమార్తెలకు 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు చెల్లించడం జరుగుతుంది. అవివాహితులు 45 సంవత్సరాల లోపు వయస్సు గల వితంతువులైన, విడాకులు పొందిన ఆధారిత కుమార్తెలు కూడా ఫ్యామిలీ పెన్షన్కు అర్హులవుతారు. జీఓఎంఎస్ నెంబర్ 152 ఫైనాన్స్ డేటెడ్ 25/11/2019 ప్రకారము 45 సంవత్సరాలు దాటిన ఆధారిత కుమార్తెలకు, పిల్లలు లేని వారికి, 18 సంవత్సరాల వయస్సు లోపు గల మైనర్ పిల్లలు గల వారికి, ఆధారిత కుమార్తెలకు పునర్వివాహం అయ్యే వరకు లేదా సంపాదన ప్రారంభించే వరకు లేదా పిల్లలు మేజర్లు అయ్యే వరకు ఏది ముందు సంభవిస్తే అప్పటి వరకు మాత్రమే
ఫ్యామిలీ పెన్షన్ చెల్లించడం జరుగుతుంది. ప్రాధాన్యతా క్రమంలో పైన చెప్పిన వారిలో అర్హులు లేకపోతే ఆధారిత తల్లిదండ్రులు కూడా ఫ్యామిలీ పెన్షన్ చెల్లించడం జరుగుతుంది. జీఓఎంఎస్ నంబర్ 221 డేటెడ్ 21/11/2016 ప్రకారము దివ్యాంగులైన పిల్లలకు వివాహం అయిన జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు. కుటుంబ పెన్షనర్ స్వతహాగా ఉద్యోగి అయినా పెన్షనర్ అయినా ఫ్యామిలీ పెన్షన్ పొందవచ్చు. జీఓఎంఎస్ నంబర్ 51 ఫైనాన్స్ డేటెడ్ 5/8/2015 ప్రకారము ఫ్యామిలీ పెన్షనర్ ఉద్యోగి అయితే జీతము మరియు పెన్షన్పై లేదా 2 పెన్షన్లపై డిఏ చెల్లిస్తారు. ఫ్యామిలీ పెన్షనర్ కారుణ్య నియామకం పొందితే జీతము పెన్షన్స్లో ఒకదానికి మాత్రమే డిఏ చెల్లించడం జరుగుతుంది. 2 ఫ్యామిలీ పెన్షన్స్ గరిష్ట మొత్తము 27,830 రూపాయలకు మించి చెల్లించరు. అదనపు పెన్షన్ జీఓఎంఎస్ నెంబర్ 6 ఫైనాన్స్ డేటెడ్ 12/1/2019 ప్రకారము పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ వయస్సు 70 సంవత్సరాలు దాటినప్పుడు అదనపు పెన్షన్ కూడా చెల్లించడం జరుగుతుంది. 70-75 సంవత్సరాల లోపు 10%, 75-80 సంవత్సరాల లోపు 15%, 80-85 సంవత్సరాల లోపు 20%, 85-90 సంవత్సరాల లోపు 25%, 90-95 సంవత్సరాల లోపు 30%, 95-100 సంవత్సరాల లోపు 35%, 100 సంవత్సరాలు దాటితే 50% అదనపు పెన్షన్ కూడా చెల్లిస్తారు. మెడికల్ అలవెన్స్ జీఓఎంఎస్ నెంబర్ 189 ఫైనాన్స్ డేటెడ్ 31/12/2015 ప్రకారము పెన్షనర్స్కు ఫ్యామిలీ పెన్షనర్స్కు 2/6/2014 నుండి 300 రూపాయలు మెడికల్ అలవెన్స్ కూడా చెల్లించడం జరుగుతున్నది. డెత్ రిలీఫ్ జీఓఎంఎస్ నంబర్ 39 ఫైనాన్స్ డేటెడ్ 8/3/2016 ప్రకారము పెన్షనర్, కుటుంబ పెన్షనర్ జీవిత భాగస్వామి మరణించిన సందర్భంలో దహన ఖర్చుల నిమిత్తం ఫినరల్ ఎక్స్పెండిచర్ కొరకు 1 నెల పెన్షన్ కనీసము 15,000 రూపాయలు తగ్గకుండా డెత్ రిలీఫ్గా చెల్లిస్తారు. పెన్షన్ కమ్యుటేషన్ ఏపీ సివిల్ పెన్షన్స్ కమ్యుటేషన్ రూల్స్ 1944 ప్రకారము పెన్షన్లో 40% మించకుండా కమ్యూట్ చేసుకొని ప్రతిఫలంగా ఒకే మొత్తాన్ని పొందవచ్చు. కమ్యూట్ చేసిన పెన్షన్ను నెలవారీ పెన్షన్ నుంచి తగ్గించడం జరుగుతుంది. అయినా కమ్యూట్ చేసిన పెన్షన్ను కూడా కలుపుకొని మొత్తం పెన్షన్పై డిఆర్ అంటే డియర్నెస్ రిలీఫ్ కూడా చెల్లిస్తారు. దరఖాస్తు చేసిన తేదీన లేదా వైద్య పరీక్ష తేదీన అమలులో ఉన్న కమ్యుటేషన్ విలువలు వర్తిస్తాయి. కమ్యుటేషన్ మొత్తం తీసుకున్న తేదీ నుంచి పెన్షన్లో తగ్గింపు ప్రారంభం అవుతుంది. పెన్షన్ కమ్యుటేషన్ మొత్తాన్ని కమ్యుటేషన్ చేయదలిచిన పెన్షన్ ఇంటూ 12 ఇంటూ కమ్యుటేషన్ విలువ
అనే సూత్రం ద్వారా లెక్కిస్తారు. కమ్యూటేషన్ విలువను ఇప్పుడు నేను చూపబోయే పట్టికలో చూపిన వయస్సుల వారి విలువల ఆధారంగా నిర్ణయిస్తారు. పెన్షన్ దరఖాస్తుతో పాటు కమ్యూట్ చేయుటకు అంగీకరిస్తే ప్రత్యేక దరఖాస్తు అవసరం లేదు. పెన్షన్ దరఖాస్తులో ఎంత శాతం పెన్షన్ను కమ్యూట్ చేయదలిచింది పేర్కొంటే సరిపోతుంది. పెన్షన్ మంజూరు కాకపోయినా రిటైర్ అయిన ఏడాదిలోపు కమ్యూటేషన్ దరఖాస్తు కార్యాలయ అధిపతికి అందజేస్తే వైద్య పరీక్ష అవసరం లేదు. ఏడాది దాటి కమ్యూటేషన్కు దరఖాస్తు చేస్తే కమ్యూటేషన్ 15,000 రూపాయలు లోపైతే జిల్లా వైద్యాధికారి నుండి, అంతకు పైన అయితే మెడికల్ బోర్డు నుండి సర్టిఫికెట్ను పొందవలసి ఉంటుంది. బ్యాంకుల ద్వారా పెన్షన్ చెల్లింపు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా పెన్షన్ చెల్లించబడే ఐచ్ఛిక పథకం GOP నెంబర్ 299 డేటెడ్ 22/8/1985 ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ద్వారా మాత్రమే చెల్లించాలని సమగ్ర పథకం GOMS నెంబర్ 213 ఫైనాన్స్ డేటెడ్ 19/12/1997 ద్వారా 1/1/1998 నుండి అమల్లోకి వచ్చింది. ఏ బ్యాంకు ద్వారా పెన్షన్ చెల్లింపు కోరేది పెన్షన్ దరఖాస్తులోనే పేర్కొనాలి. పెన్షన్ దరఖాస్తు గురించి తెలుసుకుందాం. రిటైర్మెంట్కు 18 నెలలు ముందుగా ఉద్యోగికి కార్యాలయ అధిపతి రిటైర్మెంట్ నోటీస్ జారీ చేస్తారు. GOMS నెంబర్ 263 ఫైనాన్స్ డేటెడ్ 23/11/1998 ప్రకారము సులభతరం చేయబడిన ఫార్మల్ అప్లికేషన్, ABC ఫారాలు, నామినేషన్ ఫారాలు, డిక్లరేషన్ ఫారాలు పూర్తి చేసి 4 సెట్లు ఉద్యోగి పనిచేస్తున్నటువంటి కార్యాలయ అధిపతికి దాఖలు చేయాలి. కార్యాలయ అధిపతి ఉద్యోగి దాఖలు చేసినటువంటి పెన్షన్ ఫారాలు అన్నీ పెన్షన్ మంజూరుకై అకౌంటెంట్ జనరల్ కార్యాలయంకు పంపుతారు. ఇవి సంక్షిప్తంగా ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లో పేర్కొన్నటువంటి పెన్షన్ రూల్స్ మరియు అందుకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు.